इन्होंने सहयोग किया है, इन्होंने किसी ने 5 साल दिया है 1936 से फिर रिबॉर्न होकर आई है यहाँ, समझ में आए? 1936 से लेकर जब ब्रह्मा कुमारी आश्रम वहाँ ओम मंडली के नाम से 1936 में बना, तब 1936 के कई आत्माएं वहाँ उन्होंने बहुत फाउंडेशन बनाने में हेल्प किया है। 1936 से लेकर 80 तक, कोई 90 तक भी रहा है, रिबॉर्न होकर आई आत्मा, 2 जन्म वाली है। कोई आगे की आदि में भी था, मध्य तक रहा, 75 80 तक, कुछ रिबॉर्न होकर भी बच्चे आए हैं, तो वो भी दिखे हुए थे। इन्होंने फाउंडेशन को वहाँ भी मजबूत किया, और वो आत्मा डायरेक्ट निकल के आई है, मगर वो बहुत बार आता है, इसलिए उसका भाग्य बहुत ऊंचा है। ऐसे कुछ आत्मा है, गिनी चुनी आत्मा है, सभी नहीं, बहुत कम आत्मा है, बहुत। इसलिए कुछ आत्माएं जो डायरेक्ट निकली है, उनकी बुद्धि में ज्ञान छप जाता है, क्योंकि यज्ञ की आदि में भी उसने ज्ञान लिया था, ठीक है, ज्ञान फाउंडेशन को पढ़ा था, अंदर पढ़ा था, मगर रीबॉर्न होके आई, इसलिए वो दब गया, अभी भी ज्ञानी बच हो। समझ में आ रहा है ना? कहाँ से आया थी इस बार? नए बच्चे कहाँ से आए? బాపూజీ వరల్డ్ వీడియోలో బేహద్ పిల్లలు ఎవరు, సహయోగి ఆత్మలు ఎవరు అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే మరి 5 సంవత్సరాలు జ్ఞానంలో ఉన్న 1936 నుండి మరి ఇప్పటి వరకు జ్ఞానంలో ఉండి వచ్చారు అంటే కొంతమంది అలా కూడా ఉన్నారు. ఇక 36లో జ్ఞానం తీసుకొని శరీరం వదిలేసి మళ్ళీ పునర్జన్మ తీసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు, అర్థం చేసుకుంటారు. అంటే బ్రహ్మకుమారి సంస్థలో ఆశ్రమంలో అక్కడ ఓం మండలి అనే పేరుతోటి 1936లో తయారైంది. చాలామంది ఆత్మలు ఫౌండేషన్ అక్కడ వేశారు, యజ్ఞంలో కూడా చాలా హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు 80 సంవత్సరాల నుండి 90 నడుస్తూనే ఉన్నారు కదా, 90 వరకు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. మరి ఆత్మలు 2 జన్మలు కూడా తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆదిలో ఏదైతే జరిగిందో అది అంతిమంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఆది మధ్య అంతిమం వరకు ఏదైతే పిల్లలు మరి జన్మలు తీసుకుంటూ వస్తూ ఉంటారో వారు ఫౌండేషన్ అక్కడ దృఢంగా పడుతుంది. ఆత్మ డైరెక్ట్గా వచ్చినటువంటి ఆత్మలకు ఈ జ్ఞానము చాలా తక్కువ అర్థమవుతుంది. చాలాసార్లు ఆత్మలు భాగ్యాన్ని చాలా ఉన్నతంగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా కొద్దిమంది లెక్క పెట్టవచ్చు అంటూ ఉన్నారు. అంటే చాలా తక్కువ మంది ఆత్మలు బుద్ధితోటి జ్ఞానాన్ని అర్థం చేసుకొని ప్రింట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మరి బుద్ధిలో జ్ఞానం అంత తొందరగా ఎక్కదు. జ్ఞానం అయితే తీసుకుంటారు, ఫౌండేషన్ అయితే పడలేదనుకోండి, అది మళ్ళా ఆ జ్ఞానము అణుచుబడుతూ ఉంటుంది. జ్ఞానం ద్వారా అర్థమవుతుంది పేరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలాగా అనేది కూడా వాళ్ళే అర్థం చేసుకుంటూ ఉంటారు అని అంటున్నారు బాపూజీ. పరమ శాంతి.